ఢిల్లీ పోలీసులను పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇది కరెక్ట్ కాదు, ఇది బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేసినా కానీ మేము భయపడమనేటువంటి ఒక మొకపెత్తు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఎవరో తయారు చేసినటువంటి వీడియోను మా పైన కావాలని రుద్దుతున్నారనేటువంటి మాటను కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది టార్గెటెడ్ కాంగ్రెస్ అనుకోవచ్చా, లేకపోతే ఎవరైతే వీడియో తయారు చేశారో వాళ్ళ కోసం మీరు వెతుకుతున్నారా? తప్పకుండా ఎవరైతే వీడియో క్రియేట్ చేశారో కేంద్ర శాఖ మంత్రి గారు ఇంత ప్రజల మధ్య మాట్లాడిన మాటని కూడా వాళ్ళు డిస్టార్ట్ చేసి ప్రాపగాండా కింద మార్చి దాన్ని కాంగ్రెస్ లీడర్స్ బ్రాడ్కాస్ట్ చేసి దాన్ని లా విల్ టేక్ ఇస్ యాక్షన్. సో బీజేపీకి రెస్పాన్సిబిలిటీ లేదు. అంతేకాదు బీజేపీ ఈజ్ నాట్ అ ఫియర్ క్రియేటింగ్ పార్టీ. మేము ఏ కమ్యూనిటీకో ఏ పార్టీకో ఫియర్ క్రియేట్ చేయాలన్న ఐడియాలజీ లేదు మాకు. ఓకే, సో దానికి మీరు లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్ అండ్ తప్పకుండా దోస్ హు ఆర్ బిహైండ్ ఇట్ విల్ బి పీనలైజ్డ్. మీ అగ్రనాయకుడు అమిత్ షా అంటేనే అగ్రనాయకుడి పైన ఒక మార్ఫింగ్ వీడియో, అది కూడా డీప్ మార్ఫింగ్ వీడియో కనబడతా ఉంది. కనీసం ఇక్కడ ఎలాంటి కార్యాచరణ కూడా బీజేవైఎం కానివ్వండి, ఏబీవీపీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి, కనీసం ఎలాంటి కార్యాచరణ తీసుకోలేదు. నిన్న నుంచి ఇది ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఢిల్లీ పోలీసులు రావడము, నోటీసులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన కనీసం ఎవరు స్పందించట్లేదు ఏంటి మీ వాళ్ళు? మీకు కూడా తెలుసు ఇప్పుడు ఎలక్షన్ మోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్ ఆన్. దాన్ని బట్టి మేము ఏం చేయగలుగుతామో అవి చేస్తాము. బట్ లెట్ ద లా ఉంది, లా ఎన్ఫోర్స్మెంట్లు ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చారు. మన కాంగ్రెస్ ఐటీ సెల్ని వాళ్ళు ఆల్రెడీ డేటా సబ్మిట్ చేయమని వాళ్ళ ఫోన్ కాన్ఫిస్కేట్ చేశారు. సో వాళ్ళు ద లా ఇస్ టేకింగ్ ఇట్స్ కోర్స్. ఇప్పుడు స్పెసిఫిక్గా మేము వీ రెస్పెక్ట్ ద ఎలక్షన్ కమిషన్. దాన్ని బట్టి విల్ సీ వాట్ హ్యాపన్స్. బీజేపీ పార్టీ వాళ్ళు గతంలో చేసినటువంటి మార్ఫింగ్లో భాగంగానే బీజేపీ వాళ్ళే చేసుకొని ఇది మా మీద రుద్దుతున్నారనేటువంటి ఒక వాదం కూడా, ఒక రకమైనటువంటి అభిప్రాయం కూడా వినబడతా ఉంది. నిజంగానే అట్లాంటివి ఏమన్నా మీ పనులు మీ వాళ్ళు చేయబోతున్నారా? ఇది మీరు మళ్ళీ కాంగ్రెస్ ఫేక్ ప్రోపగండా చెప్తున్నట్టుంది. సో ఇట్లాంటివన్నిటికీ మేము సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే మాకు చాలా ఎలక్షన్ పనులు ఉంటాయి. ఇవన్నీ మాకు రిప్లై. రేపు అమిత్ షా రాబోతున్నారు. రేపు ఇక్కడ హైదరాబాద్ ఏరియాలలో రోడ్ షో కూడా ఉంది. ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అమిత్ షా నోటి నుంచి అసలు ఈ డీప్ ఫేక్ వీడియో మీద విషయంలో ఏదైనా మాటలు వినబడుతున్నాము మేము? గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఆల్రెడీ నిన్న చెప్పారు స్పష్టంగా. సో మళ్ళీ చెప్పదలుచుకోలేము. అండ్ పార్టీ లీడర్స్ వాళ్ళ స్పీచ్ల్లో చెప్తారు తప్పకుండా. దే విల్ అడ్రస్ ఇట్, నో డౌట్. థ్యాంక్ యూ.